ఇదండి. మన 'పవన్ కళ్యాణ్' గారి ఎఫెక్ట్ వచ్చేటప్పటికి రాయలసీమలో నా అంత నా ప్రశ్న అదే. ఉండకపోవచ్చండి. మీకు నా ప్రశ్న ఇదే. 'పవన్ కళ్యాణ్' ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? అంటే తను 'వారాహి యాత్ర' అన్నాడు. అంటే పాలిటిక్స్ అనేది 24 గంటల జాబ్ అండి. మీకు తెలియంది గాదు. 24 అవర్స్. అంటే అవును. 24 అవర్స్ గెలవాలి అంటే 24 గంటలు గ్రౌండ్‌లో ఉండి తిరగాల్సిందే. అది అవును. ఎవరే కానీ. కానీ అతను 'వారాహి యాత్ర' అన్నాడు. మళ్ళీ ఆపాడు. మళ్ళీ యాత్ర అన్నాడు. సో, అంటే జనాల నాడు ఎలా ఉంది? అంటే కనీసం ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారా 'పవన్ కళ్యాణ్' ఎక్కడన్నా? 'పవన్ కళ్యాణ్' గారికి చెప్పాలంటే ఆయన ఎఫెక్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మించి బయటికి రాదని నేను అనుకుంటున్నానండి. ఓకే. ఓకే. ఒకటి. సో, హ్మ్. సెకండ్ థింగ్ ఏందంటే 'పవన్ కళ్యాణ్' గారి మీరు చూసుకున్నప్పుడైతే మనకి 2019లో కూడా హి గాట్ అరౌండ్ 6% ఓట్స్. ఓకే. హ్మ్. సో, ఆ 6% ఓట్స్ కూడా హి గాటన్ కంప్లీట్‌లీ